విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 95వ వార్డు వరలక్ష్మి నగర్లో మహిళా మండలి భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమారు 1.5 లక్షల వ్యయంతో సుందరీకరించిన భవనాన్ని ప్రారంభించి కాలనీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక వచ్చే ఏడాదిలాగా రోడ్లు, డ్రైనేజీలు, జిమ్ము, శ్మశాన వాటిక, ఆలయం వంటి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు వరలక్ష్మి నగర్లో కోన చిన్న సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి మోహన్ కుమార్ నాయుడు ఓ మహిళా మండలి బిల్డింగ్ నిర్మించటం, 10 మంది మహిళలు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా, చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా, కాసేపు ఏదన్నా మంచి మాటలు మాట్లాడుకోవడానికి వాళ్ళకు షెల్టర్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి వారి జ్ఞాపకార్థం అది నిర్మించడంతో పాటు గతంలో వీళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్నారు, విగ్రహం కూడా పెట్టాలని చెప్పి. దానికి కూడా నేను రాంబాబు గారితోనూ, మోహన్ కుమార్ నాయుడు పెద్దలందరితో మాట్లాడి గతంలో ఎక్కడైతే స్థలం కేటాయించారో ఏంటో అదంతా కూడా చూసి దాన్ని కూడా పరిష్కరిస్తాను. దాంతోపాటు వరలక్ష్మి నగర్ అంటే నాకు నా సొంత కాలనీ లాంటిది, నన్ను ఆదరించిన ప్రాంతం. వారికి నేను అనేక కార్యక్రమాలు ఇంకా చేయాలి, కొన్ని చేశాను, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ కానీ, శ్మశాన వాటికి కానీ, అలాగే టెంపుల్ పక్కన కళ్యాణ మండపం లాంటి షెల్టర్ కానీ, ఇలా అనేక కార్యక్రమాలు చేయాల్సింది. చూడండి నమస్కారం. ఈరోజు వరలక్ష్మి నగర్లో కోన చిన్న సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి మోహన్ కుమార్ నాయుడు ఓ మహిళా మండలి బిల్డింగ్ నిర్మించటం, 10 మంది మహిళలు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా, చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా, కాసేపు ఏదన్నా మంచి మాటలు మాట్లాడుకోవడానికి వాళ్ళకు షెల్టర్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ